Praise the Lord and good morning. Today I am going to speak about the power of the cross. Cross మీద ఉన్న శక్తి. So for that, let us turn our Bibles to 1 Peter chapter 2 verse 24. ఒకటవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. He himself bore our sin in his body on the cross, so that we might die to sins and live for forgiveness. By his wounds you have been healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. The cross is the ultimate picture of love and sacrifice. ప్రేమకి త్యాగానికి ఉన్న ఒక సింబల్ క్రాస్, అల్టిమేట్. ఇంకా అందుకు మించింది ఏమీ లేదు. జీసస్ డిడ్ నాట్ డై జస్ట్ ఫర్ అవర్ సిన్స్, బట్ హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. For our every sin, shame and burden he carried and placed upon him. He died in our place. మనము ఆ సిలువ మీద చనిపోవలసిన వాళ్ళు మనము, పాపులు మనము. కానీ ఆ ప్లేస్లో ఆయన చనిపోయారు. ఆయన పాపంగా మారిపోయారు. పాపం ఎరిగినవాడు పాపంగా మారిపోయారు. మన అన్ని పాపాలు, మన షేమ్ని, మన బర్డన్ని అన్నిటిని ఆయన మోసుకొని వెళ్ళి ఆ సిలువ మీద ఆయన చనిపోయారు మన కోసం, మీకోసం, నా కోసం. హల్లెలూయా. సో త్రూ హిస్ సాక్రిఫైస్, త్రూ హిస్ suffering, we are healed spiritually, emotionally and eternally. By his stripes we are healed. ఆయన పొందిన గాయాల ద్వారా మీరు నేను ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ హెల్త్లోనే ఉన్నాము. మీకు నాకు ఈరోజు పర్ఫెక్ట్ ఆరోగ్యం ఉందండి, మనకి స్వస్థత వస్తుందండి. ఆయన చెందిన గాయాల ద్వారానే, వేరే ఏమి ద్వారా కాదు. హల్లెలూయా. సో అపోస్టల్ పీటర్ రిమైండ్ us to pause and remember this deep truth. అపోస్తలుడైన పేతురు మనకు ఒక్కసారి పోస్ట్ చేయండి అండ్ ఈ సత్యాన్ని ఒకసారి తెలుసుకోండి మనకు చెప్తున్నారు. ఏంటంటే అవర్ ఫ్రీడమ్ కేమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ వూండ్స్, అవర్ హీలింగ్ కేమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ వూండ్స్, కాస్ట్ ఆఫ్ హిస్ డెత్, కాస్ట్ ఆఫ్ హిస్ క్రాస్. ఎంత కాస్ట్ అక్కడ సిలువ మీద ఉన్న కాస్ట్, ఆ ప్రైస్ మనం కౌంట్ చేయలేమో లేదు. తన లైఫ్ని ఒక కాస్ట్గా అక్కడ ఇచ్చేసారు. మనకున్న విలువ, మనకున్న విలువ ఏం చెల్లించాలో, మనం ఎంత కట్టాలో అది మన వల్లనే అవ్వదు, మనం పాపలుగా. కానీ పాపం లేని క్రీస్తు మన కోసం అక్కడ పాపంగా మారిపోయి, మన పాపాలనే, మన నిందనే అన్నిటినీ తీసుకొని అక్కడ శిలువ మీదే ఆయన ఒక త్యాగంగా అక్కడ మారిపోయారు. హల్లెలూయా. సో దట్స్ ద రీజన్ సిన్ నో లాంగర్ డిఫైన్ us. పాపం కాదు మనకి ఇప్పుడు డెఫినేషన్ ఇస్తుంది, గ్రేస్ డిఫైన్ us. Let his sacrifice lead you to live in righteousness and gratitude every day of our lives. Prabhu, thank you for making me as a righteousness Father of God in Jesus Christ. Thank you for making me to sit at the right hand of the Father in heavenly places in Christ. Thank you for forgiving me. Thank you for justifying me. దేవుని నీతిగా నన్ను మార్చేశారు. ఇంకా నాకు ఆ అపవాది ఇంకా ఏళ్ళు నా మీద చూపించట్లేదు. ఎందుకంటే నేను ఏమేం పాపం క్షమించబడాలో అదన్నీ ఆ సిలువ మీద క్షమించేశారు. హల్లెలూయా. సో లెట్ us come to the cross and say, thank you Lord, thank you Lord, thank you for the power of the cross. I know what is the cost. I cannot measure Lord, though I know I cannot measure. Thank you Jesus. చెప్పుకొని let's pray. Lord Jesus, thank you for carrying my sins on the cross. Your love has set me free and made me whole. Help me to live a life that reflects your righteousness and honor your sacrifice in all I do. In your precious name, amen. We have a devotion book. It's written by me and it is available. If you like to have, this has a 365 devotion. Every day it is a promise. Every day it is an encouraging word. And if you like to have a copy, it has the devotion on the cross, it has the Christmas devotions, normal days devotions. Everything is included in this. If you like to have a copy, you can contact our church number 8500 464343.